ఓకే జీతాలు తీసుకో, పని లేని రోజుల్లో పని కల్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది 100 రోజుల పాటు. ఎందుకంటే మీకు పల్లె ప్రాంతాలు మీకు బాగా తెలుసు, పల్లెల్లో రోజు పనేం ఉండదు వ్యవసాయ కూలీలకి. నాట్లు వేసేటప్పుడు పొలాలు ఉన్నదాన్ని బట్టి ఉంటాయి, ఒక 15 రోజుల 20 రోజుల నెల రోజుల 2 నెలల 3 నెలల అన్నట్టు. ఆ తర్వాత నాట్లు వేసేసాక ఇంక కూలీతో ఏం పని, మళ్ళీ మధ్యలో తడేప్పుడు లేకపోతే అది కూడా కొంతమందే కావాలి, మళ్ళీ కోతలప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా కావాలి. మిగతా టైంలో మందు కొట్టడానికో లేకపోతే దీనికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారు, అతి తక్కువే అవసరం అవుతారు. కాబట్టి ఏడాదిలో అప్పుడు ఒక నెల అప్పుడు ఒక నెల చేస్తే మిగతా 10 నెలలు ఏం చేయాలి, వాళ్ళు ఏం తినాలి, లేదా అప్పుడు ఒక 2 నెలలు ఇప్పుడు ఒక 2 నెలలు చేస్తే మిగతా రోజులు ఏం తినాలి. ఇక్కడ కాబట్టి ఇంకో చోట పని ఉన్న చోటకి పోతూ ఉన్నారు. అలా పోయే వాళ్ళకి వాళ్ళ ఊళ్ళోనే అంత డబ్బులు అంత పని చేయించుకుని అంత బియ్యం ఇవ్వటం, అది ఉపాధి హామీ పథకం మొట్టమొదటి పెట్టినటువంటి దాన్ని. ఆ తర్వాత పనికి ఆహార పథకం నుంచి ఉపాధి హామీ పథకం అని మార్చారు. ఉపాధి హామీ పథకం నుంచి నరేగా అని పెట్టారు. అసలు గాంధీ గారికి నువ్వు దీనికి ఏడు సంబంధం నాకు తెలియకడుతాను. గాంధీ గారు చెప్తే అన్న చేశారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభమైనటువంటి ఉపాధి హామీ పథకం, అది పనికి ఆహార పథకం. దానికి గాంధీ గారికి ఏంటి సంబంధం? కాంగ్రెస్ వచ్చి ఆ పేరు పెట్టేసుకుంది. ఏంటంటే ప్రతిదానికి గాంధీ అంటే అదేదో నిజంగానే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అన్నట్టు. చివరికి ఆళ్లే గాంధీలు అంటే ఆళ్లే గాంధీలు కదా, ఆళ్లే నకిలీ గాంధీలు. ఒరిజినల్ గాంధీకి సంబంధించిన వారసుల ఇల్లు కాదు కదా. వీళ్ళు ఎవరు వారసులు? గాంధీ